దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ఇలాగు సెలవిచ్చుచున్నది. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దైవజనమా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ఇలాగ సెలవిచ్చుచున్నది, ప్రార్థనయందు పట్టుదల కలిగి మనం ఉండాలి అని. ఈరోజు ప్రార్థన అంటే మనకి పట్టు కాదు కదా, ఉన్న అన్ని వదిలిపెట్టుకొని కూర్చుంటాం మనం. చాలాసారి నేను గమనిస్తూ ఉంటాను, ప్రార్థించేవాడు కొన్నిసారి మోకాళ్ళ నుండి ప్రార్థిస్తూ ప్రార్థనని అయిపోయిన తర్వాత వాచ్ చూస్తే, అయ్యో నేను 2 నిమిషాలే ప్రార్థన చేశానా, నాకేదో 10-15 నిమిషాలు నేను ప్రార్థన, అంటే పట్టుదల లేదు. చాలాసారి మనం అనుకుంటా ఉంటాము, మనం ఏదైనా విషయాన్ని సాధించాలనుకుంటే దాని కొరకు ఎంత పట్టుదలగా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మీరు ఆలోచించండి, ఒకసారి ఒక ప్రేమికురాలు ఒక ప్రేమికుడిని, ఒక వ్యక్తిని ప్రేమిస్తే తన ఇంటి వారు ఒప్పుకున్నను ఒప్పుకోకపోయినను పట్టుదల కలిగి వాడిని పెళ్లి చేసుకునే అంతవరకు తల్లిదండ్రులను, ఇంటి వారిని, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను, అన్నలను అందరిని ఏడ్పించి గోలగోల చేసి ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకునే వారు కూడా మనకి తెలుసు. దైవజనం పనికిరాని విషయాలన్నిటికీ పట్టుదల ఉంది. కానీ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చెప్తుందో తెలుసా? నీకు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఈరోజు ఒకసారి యోచిస్తావా? ఒకసారి ఆలోచిస్తావా? నీకు ఏ విషయంలో పట్టుదల ఉంది? ఒకసారి ఆలోచించు. నువ్వు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటే నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ ప్రార్థన అన్ని విషయములో నీకు జయం ఇచ్చి నిన్ను నడిపిస్తుంది. కనుక నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? ఈ వాక్యం ఎత్తుబట్టి, పరిశుద్ధ తండ్రి ప్రభువా, ఇంతకాలం ప్రార్థన మేము ఇలా చేయాలని మాకు తెలియకపోయింది. మా జీవితంలో పట్టుదల లేకుండానే పోయిందే దేవా. రాజా, పట్టుదలతో ప్రార్థించే కృప మాకు ఇవ్వండి ప్రభువా. ప్రార్థనను ప్రేమించే కృప మాకు ఇవ్వండి. ఎల్లప్పుడూ ప్రార్థించే వరం మాకు ఇవ్వండి అయ్యా. ఎందరైతే నాతో పాటు కలిసి ఈ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. పనికిరాని ఈ లోక విషయముల మీద పట్టు వదిలి ప్రార్థన యందు పట్టుదల కలిగి నీ పిల్లలు ఉండుట కొరకు ఈ రోజు ఈ దినమున మీరు కృప చూపించమని, మీరే మా ద్వారా మహిమయు ఘనత ఎల్లప్పుడూ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 a.m. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి కాచి విజయమిచ్చి నడిపించును గాక. Bye bye.